మార్నింగ్ అయితే కనుక మా పాప దీనికి వాటర్ కూడా పెట్టింది. వాటర్ తాగిన తర్వాత మా రూమ్ ముందు నుంచి అయితే నెమ్మదిగా సరదాగా ఆ పచ్చగడ్డి, లేత పచ్చగడ్డి తినుకుంటూ ఎదరికెళ్తుందనమాట నెమలి. దీనికైతే మా పాప రోజుకి ఒక పేరైతే పెట్టేది. ఇది మనం రమణాశ్రమంలో ఉన్నటువంటి మనకిచ్చిన కాటేజెస్ అనమాట. నేను మీకు ఆల్రెడీ ఇంతకుముందు వీడియోస్లో చెప్పాను కదా, ఫ్రీ అకామిడేషన్ అయితే మనకి ఇక్కడ ప్రొవైడ్ చేస్తారు. నాకు తెలిసి ఇండియా మొత్తంలో కూడా నేను సర్చ్ చేశాను, ఇంత పర్ఫెక్ట్గా ఫ్రీ అకామిడేషన్ ఇచ్చేటటువంటి ఏరియా అయితే భారతదేశం మొత్తంలో ఉన్న ఏకైక ప్లేస్ మన అరుణాచలంలో ఉన్న రమణాశ్రమం మాత్రమే. ఇలాంటి ప్లేస్లో మనకి ఎంతో ఆహ్లాదకరంగా, మనం ఎక్కడ చూసినా మన రూమ్ చుట్టుపక్కల ఎటు చూసినా కూడా నెమళ్ళు సంచరిస్తూ ఉంటాయన్నమాట. ఎంత ప్లజెంట్గా ఉంటుందంటే ఫ్యామిలీతో మనం వెళ్ళినప్పుడు మనకున్న టెన్షన్స్ కానీ అన్నీ మర్చిపోతాం. అసలు అరుణాచలం అంటేనే చాలా పీస్ఫుల్గా ఉండే ఏరియా. అలాంటిది రమణాశ్రమం అనేది అంతకు మించి ఉంటుందన్నమాట. ఇది మా రూమ్కి బ్యాక్ సైడ్ ఉన్న గార్డెన్లో ఉన్న ఏరియా అనమాట. ఇక్కడికి ఒకటే రెండు కాదండి, ఎట్ ఎ టైం ఒక 4-5 కూడా ఒక్కొక్కసారి వస్తూ ఉంటాయి అన్నమాట. సో అంత పీస్ఫుల్గా ఉంటుంది. మీతో పాటు మీ ఫ్యామిలీలో కిడ్స్ ఉంటే కనుక చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అట్ ద సేమ్ టైం వాళ్ళు ఎప్పటికీ వాళ్ళ మైండ్లో మెమరబుల్ మూమెంట్స్ కింద అవి ఎప్పటికీ ఉండిపోతాయి. ఎందుకంటే మనం ఇవి చూడాలంటే బేసికల్గా జూకి వెళ్ళాలి, కానీ ఇక్కడ రమణాశ్రమంలో అలా కాదు. మనం ఏదన్నా వాటర్ తాగుతున్నా, ఏదన్నా తింటున్నా కూడా ఆ ప్రక్కనే అవి ఉంటాయి. సో అంత బాగుంటుంది అనమాట. చూస్తున్నారు కదా, చాలామంది పక్క రూమ్ వాళ్ళు కూడా మా రూమ్ ముందుకు వచ్చేది కనుక చూస్తున్నారు. లక్కీగా మాకు ఈ రూమ్ అయితే చాలా మంచి వ్యూ ఉన్న ప్లేస్లోనైతే వచ్చిందని చెప్పాలి. ఇలా ఎప్పుడో ఎనీవేర్ ఫస్ట్ 2-3 డేస్ అయితే మాకు చాలా ఎగ్జైటింగ్ అనిపించేది. ఆ తర్వాత 4th డే, అలాగే మేము వచ్చేసేటప్పుడు 5th డే అయితే కనుక ఇంకా మా పాపకి అలవాటు అయిపోయి ఇంకా అంతగా పట్టించుకోవడం మానేసింది వాటిని. సో లాస్ట్లో వెళ్ళిపోయేటప్పుడు అయితే చక్కగా నీళ్ళకి బాయ్ చెప్పి అయితే ఫైనల్ డే అయితే వచ్చింది. నేను అది వచ్చిన ఈరోజు వచ్చినటువంటి 3rd డే వచ్చిన క్లిప్పింగ్స్ అన్నింటిని కూడా ఈ వీడియో కింద అయితే మీకు పెడుతున్నాను. ఎవరికైనా అరుణాచలం గురించి ఏ ఇన్ఫర్మేషన్ అయినా కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా నుంచి ప్రతిరోజు ఒక వీడియో అయితే వస్తుంది. సో ఇలాంటి వీడియోలు ఎప్పటికప్పుడు మీకు రావాలంటే మన అకౌంట్ని అయితే ఖచ్చితంగా ఫాలో చేసి పెట్టుకోండి. దానివల్ల మన అకౌంట్ నుంచి వచ్చే వీడియోలు ఎప్పటికప్పుడు